రాహుల్ గాంధీ ఆగస్టు 5వ తారీఖున పెద్ద బాంబు పేలబోతుంది అని చెప్పారు. చెప్పిన విధంగానే ఆగస్టు 7వ తారీఖున తను మీడియా ముందుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి తప్పులు చేసిందో ప్రూఫ్తో సహా పెట్టడానికి ప్రయత్నించారు. మొదటి నుంచి 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా ఏదో తేడా జరిగిందనేది చాలామందికి అభిప్రాయం. కానీ ఆయా పార్టీల మీద ఉన్న అభిమానంతో వీళ్ళు అంటున్నారు తప్పితే వాస్తవానికి ఆ పార్టీల మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది అని కొంతకాలంగా కొంతమంది సమాధానం చెప్తూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో వీస్తుపోయే నిజాలు కొన్ని బయటకు వచ్చినాయి. అదేంటంటే అసలు ఓటర్ లిస్టులో లేని వాళ్ళు దొంగ ఓట్లు, అది ఒక్కొక్క నియోజకవర్గంలో 1-2 కాదు, వేలల్లో దొరికాయి. ఈ వేలల్లో దొరికిన వాటిని మేము సంపాదించడానికి 6 నెలలు తిరగాల్సి వచ్చింది. ఆధారాలతో మాత్రమే మాట్లాడనే ఉద్దేశంతో పాటు ఇప్పటివరకు మాట్లాడలేదు అని దాదాపుగా ఒక వారం రోజుల క్రితం రాహుల్ గాంధీ అన్నప్పుడు అందరూ వీస్తుపోయారు. నిజమేనా, నిజమై ఉంటుందా అనే అనుమానం అందరికీ వచ్చింది. దానికి తోడు తృణమూల్ ఎమ్మెల్యేలు కూడా, మహబూమాలియా కావచ్చు, వీళ్ళంతా మాట్లాడుతున్న విధానం చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈసీ ఖచ్చితంగా తప్పులు తడుపుగానే పనిచేసిందేమో అన్నది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే తండ్రి పేరు లేకుండా, అడ్రస్ లేకుండా, సరైన ప్రూఫ్ లేకుండా ఇంతమందికి ఎలా ఓట్లు ఇస్తారు? 1-2 తప్పులు జరగడం వరకే. రాహుల్ గాంధీ చెబుతుంది కూడా ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో, ముఖ్యంగా 15 నియోజకవర్గాల్లో బీజేపీ గెలవలేదు, గెలిపించారు అని చెప్తున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ప్రూఫ్స్ వచ్చిన తర్వాత మాట్లాడతాము. ఆ లెక్కన చూస్తే దాదాపుగా 55 స్థానాల వరకు ఈ ఎలక్షన్ కమిషన్ తప్పుదారుల వల్లనే గెలిచిందని, అలాగే బీజేపీకి సపోర్ట్ చేసిన పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ కానీ, లేకపోతే అటు పక్కన ఒడిశా కానీ, కర్ణాటక కానీ, ఇటువంటి చోట్ల, ఈవెన్ తెలంగాణలో కూడా కొంతవరకు గోల్మాల్ జరిగి ఉంది అనే అనుమానానికి ఊతమిచ్చినట్టుగా అవుతుంది. వాస్తవానికి మన వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నప్పటికీ వాటికి అవి స్వతంత్రంగా పనిచేయాలి, నిజాల్ని నిగ్గు తీర్చాలి, రాజకీయంగా ఎటువంటి ఒడిదుడుకులకి, ఒత్తిడికి లోను కాకుండా స్వయం ప్రతిపత్తి కలిగి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలెన్నుకున్న నాయకుల్ని తీసుకొస్తూ ఆ ప్రజలకి సరైన న్యాయ వ్యవస్థను, సరైన పాలన అందించే విధంగా ఉండాలి. మరి ఈరోజు గంటన్నర పాటు జరిగిన రాహుల్ గాంధీ ప్రసంగంలో ఆ డేటా, వేల కొద్ది పేజీలు ఉన్న డేటా, ఇవన్నీ నిజంగా నిజాలను బయటకు తీసినట్టేనా, ఆయన అనుకున్న బాంబు పేలినట్టేనా, లేదా మొన్న ఒక విషయంలో మాట్లాడగానే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి నిజమైన భారతీయుడు ఎవరైనా మాట్లాడాడు అంటూ ఆయన నోరు మూపించడానికి ఏదో ప్రయత్నం చేసినట్టు అనిపించింది. దీన్ని కూడా చాలా తేలిగ్గా తీసుకొని ఇది మీరు నిరూపించండి చూద్దామని ఒక మాటతోటి తప్పుకొని ముందుకెళ్ళిపోతారా? ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది? చివరికి అంతిమంగా సామాన్యుడికి ఉన్న చట్టం ఎలక్షన్ కమిషన్కి, పెద్దకి, ప్రభుత్వాల నడిచేలకు ఉండదా? చివరికి ఏ కన్క్లూజన్ రాబోతుంది? నిజం వైపు నిలబడుతుందా, అబద్ధం వైపు నిలబడుతుందా? నిజాలు బయటకు వస్తాయా, లేదంటే అబద్ధాన్ని నిజమే అని నమ్మే పరిస్థితి వస్తుందా? ఇది ఈరోజు సామాన్యుడి ప్రశ్న.